నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కల్కి సినిమా రిలీజ్ అయ్యి 1000 కోట్లు దాటేసింది. ఇప్పుడు సక్సెస్కి కారణం ప్రభాస్ అంటే మీరేమంటారు? సక్సెస్కి కారణం ప్రభాస్. ప్రభాస్ ఒక్కరే కారణం అన్ను, ప్రభాస్ కూడా కారణం అంటారు. కానీ కొంతమంది ప్రభాస్ కాదు, అసలు ప్రభాస్ పాత్ర ఏం లేదు ఈ సక్సెస్ అవ్వడానికి అని అంటున్నారు. ఓన్లీ దర్శకుడికే ఈ క్రెడిట్ మొత్తం అని అంటున్నారు. అలా దర్శకుడు అలాంటప్పుడు ప్రభాస్ని ఎందుకు బుక్ చేసుకోవాలి? కొత్తగా ఇంత బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, కొత్త వాడిని పెట్టి తీసుకోవచ్చు కదా. తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్స్ ఇండస్ట్రీ నాకు తెలిసి హీరో బేస్డ్ ఇండస్ట్రీయే. ఎవరు అవునన్నా కాదన్నా ఆడామగా సమానము అన్నీ ఇవన్నీ చెప్తారు, కానీ హీరో ఓరియంటెడ్ మూవీసే కదమ్మా. ఒక హీరోని బేస్ చేసే ప్రొడ్యూసర్ వస్తున్నాడు, దానికి తగ్గట్టుగా పెద్ద పెద్ద హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. ఇదే ప్రభాస్ కాకుండా ఎవరో అప్కమింగ్ హీరోనో లేదంటే అన్నోన్ పర్సన్ హీరోనో, లేదా బాగా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వాడు కొత్తగా అప్పుడే వస్తే దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ హీరోని ఆడి పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుందా, లేదా ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుందా? మీ దగ్గర ఉందా కదా, అందరి దగ్గర తెలిసిన ఆన్సరే. సో ప్రభాస్ కూడా ఒక కారణమే. ప్రభాసే కారణం అని అంటే, ప్రభాస్ కాదు అంటే నేను ఒప్పుకోను. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, బిగ్గెస్ట్ స్టార్ కమల్ హాసన్, భారతదేశం గర్వించదగ్గ నటుడు. మీరు ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు కమల్ హాసన్ గారి గురించి రాయాలి, పద్మశ్రీ కమల్ హాసన్ గురించి రాయాలి అంటే, ఆ తర్వాత పద్మభూషణ్ వచ్చేమో నాకు ఐడియా లేదు, కంపల్సరీగా భారతదేశం గర్వించదగ్గ నటుడు అనే స్టార్ట్ చేసేవారు పేపర్లో కానీ, ఆర్టికల్స్లో కానీ, లేదంటే మ్యాగజైన్స్లో కానీ. దట్ ఈజ్ కమల్ హాసన్. ఇప్పుడు పాన్ ఇండియా అది ఇది అంటున్నామ్మా, ఇవేవి లేనప్పుడు కూడా కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్. ఒక సౌత్ నుంచి నార్త్ అన్ని భాషల్లోకి తెలిసిన, నాకు తెలిసి మొట్టమొదటి స్టార్ అంటే కమల్ హాసన్ అని అనుకుంటాను. పైగా అంటే అమితాబ్ బచ్చన్ గారు పాన్ ఇండియా స్టార్ అంటే ఒప్పుకుంటాను, కానీ అంత క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోవాలంటే హిందీ రోజుకొక పదం అని మనకు కూడా రుద్దేశారు. అన్ని భాషలు సమానం అంటే అన్ని మతాలు సమానమేనంట, మరి హిందీ ఒకటి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? అవునా? అలా రుద్ది బట్టి ఓహో నేషనల్ లాంగ్వేజ్ కాదు. హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ బట్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. మీరు కావాలంటే చాలామంది ఈ మాట అంటే ఒప్పుకోరు, హిందీ అభిమానులు ఉంటే కనుక. సో అది వేరే సబ్జెక్టు. సో అట్లాంటి స్టార్స్ యాక్ట్ చేసి ప్రభాస్ లాంటి హీరోను ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది మూవీ, ఇండెక్స్ ఆఫ్ ది బుక్ లాగా ఇండెక్స్ ఆఫ్ ది మూవీ ఏదంటే ప్రభాసే కదమ్మా. ఇంకా ప్రభాస్ అంత స్టార్ అయినా కూడా ఆయన రాయించుకోవట్లే ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ కల్కి అని, లేకపోతే ప్రభాస్ ఇన్ కల్కి అని. ఇప్పుడు అందులో క్లైమాక్స్లో నాకు ఇంక చూసిన అనిపించింది అంటే కల్కి ప్రభాస్ ఏమో అనుకున్నాం, కానీ కల్కి ప్రభాస్ కాదు. ఫస్ట్ చాప్టర్ ప్రకారం చూస్తే మేబీ కల్కి ప్రభాస్ పోలికలతో ఇంకోటి పెడతాడేమో పార్ట్ 2లో కూడా, ఇదే కల్కి అని చెప్పి. అర్థమవుతుందా? సో అలాగా ప్రభాస్ ఒక్కరే కాదు, ఒక సినిమా సక్సెస్కి ఆఖరికి డైరెక్టరు, కెమెరామ్యాను, డాన్సర్లు, ఫైట్ మాస్టర్లు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి జ్యూసులు, మంచినీరు, టీ అందించే బాయ్ కూడా కారణమే. కారణం కాకుండా ఎట్లా పోతారు? 5,000 కలిస్తేనే పిడికిలమ్మా. చిటికలు వేని చాలా బలహీనంగా ఉండొచ్చు, బట్ ఇది కూడా కలిస్తేనే పిడికిలు అంటున్నాం కదా. బొటనవేలు స్ట్రాంగ్ థంబ్, కానీ ఇదొక్కటే ఇది పిడికిల్లో భాగం కాదు, ఇది కూడా కలిస్తేనే. అలాగా ప్రభాస్ గారు సక్సెస్ కాదు అని అంటే మరి నాగార్జున గారిని వేరే వాళ్ళని పెట్టి తీయాల్సింది. చిన్న చిన్న వాళ్ళని ఎవరెవరినో అంతవరకు ఎందుకు? ఇక్కడ కమల్ హాసన్ ప్లేస్లో ఇక్కడ ఆయన ఎవరు 30s ఇండస్ట్రీ పృథ్వీ గారిని పెట్టాల్సింది, లేదా అమితాబ్ ప్లేస్లో అల్లం నరేష్ గారిని పెట్టాల్సింది. హైట్గా సరిపోతాడు కదా. అక్కడ ప్రభాస్ ప్లేస్లో నాని గారినో లేకపోతే ఇంకెవరో ఇప్పుడు వచ్చి అప్కమింగ్ హీరోలను ఎవరినో పెడితే సరిపోద్ది కదా. అంత భారీ ప్రాజెక్టు చేయాల్సిన, ఇక్కడ దీపికా పదుకునే బదులు మామూలుగా చేయొచ్చు కదా. అంటే పాన్ ఇండియా వచ్చాక ఇండియన్ సినిమాగా మారిన తర్వాత అందరికీ, అన్ని భాషలకి అందరికీ తెలిసిన ఫెమిలియర్ ఫేస్ని తీసుకుంటే బాగుంటుందని వాళ్ళని తీసుకున్నారు, పెట్టారు. బట్ ఇంకో విధంగా చూస్తే చాలామందికి సినిమా ఎంతమందికి అర్థమైంది అనుకుంటున్నారు? ఒక 60%. 60 కూడా లేదు. కాకపోతే మంచి స్టార్ కాస్టింగు, భారీ బడ్జెట్టు, తర్వాత కొన్ని సెట్స్ అవి ఓహో రాబోయే రోజుల్లో ఇలా ఉంటాయా, మొత్తం ఇలాగే అయిపోతుందా అనే పరిస్థితి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆ టైంకి వచ్చేసరికి తినడానికి తిండే లేకపోతే
ప్రభాస్ లాంటి వాడు అంత బలంగా ఎక్కడ ఉంటాడు? బక్క పిలచగా అయిపోవాలిగా. మరి అది ఎక్కడైనా చూపించారా? ఒక్కొక్కడు భారీ పర్సనాలిటీలతో ఇలా ఉన్నారుగా. ఏంటి ఆ కాంప్లెక్స్లో ఉన్నోళ్ళు ఉన్నారని అర్థం ఉంది. బయట ఉన్నోళ్ళు కూడా చొక్క నీరు దొరకదు, తినడానికి దొరకదు. ఆ టైం వచ్చేసరికి బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం మనిషి పీక్కునే రోజులు వస్తాయంట. ఇంకా మాంసాహారమే, జంతువులనే తినాలి. ఆకులు అలములు చెట్లు ఏమి ఉండవు. మరి అలాగ తినేవాళ్ళు ఆ మాంసం తినగాడు బలిష్టంగా ఉంటారా? కాదు కదా. అన్ని రకాల పౌష్టికాహారం లోపలికి వెళ్ళినప్పుడు మనిషి కుషించిపోతాడు కదా. ఇంకోటి కూడా చెప్పారు, బ్రహ్మంగారిని బేస్ చేసి చూస్తే, అంటే లోపాలు చెప్పాలంటే బోల్డ్ చెప్పొచ్చు. రాను జనరేషన్ వెళ్ళే కొద్దీ అదేదో మొక్క ఉంటుందంట, ఆ మొక్క పేరు గుర్తు రావట్లేదు. దానికి నిచ్చెన వేసుకొని ఎక్కే మనుషులు వస్తారు. అంటే రాబోయే రోజుల్లో హైట్ తగ్గిపోతుందంట జనరేషన్ ప్రకారం. మరి అప్పుడు ప్రభాస్ అంత హైట్ ఎక్కడ ఉంటారు జనాలు? 6'2" 6'3" హైట్ అయినా. లోపాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ ఆదిత్య 369 చూస్తే 2500కి వెళ్ళిపోతుంది టైం మిషన్. 2500కే ఫుల్ రేడియేషన్ ఎఫెక్ట్తో బయట ఎవరు ఉండలేని పరిస్థితి. బయట చూస్తే చుట్టూ ఎడారి, ఒక్క జస్ట్ చిన్న నగరంలో అది కట్టుకొని ఉంటారు, అందులోకి వెళ్ళిపోతారు. అందులోనే గ్రౌండ్లో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి లిఫ్ట్ల ద్వారా వెళ్ళేలాగా పెట్టారు సింగీతం శ్రీనివాసరావు గారు. అఫ్కోర్స్ ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు అన్నట్టుగా విన్నాను. మరి అది కదా కరెక్టే. ఇప్పటికీ ఎంత రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుందిగా. బయట తిరగలేము ఎంత ఫ్రీగా. ఇక్కడ మాత్రం చూస్తే ఇసుక, ఏదో లారీలు, డిఫరెంట్ చక్రాలు పెట్టి లారీ, ఇంకా లారీల్లోనే బస్సుల్లోనే ప్రయాణించే పరిస్థితి అయితే ఉండదు ఆ టైంకి. అంతే కదా. ఇవాళ రేపు డ్రోన్ల మీద మనుషులు వెళ్ళగలరా, లేపగలదా, డ్రోన్ అంత కెపాసిటీ ఉంటుందా అనే టైప్లో కూడా ఇప్పుడు పరిశోధన నెక్స్ట్ అవే చేస్తున్నారు. అలాగానైతే ఎక్కడికక్కడ వాడు కాళ్ళ కింద ఫిట్ చేసుకుని అలా లేచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా బైకులు, బస్సులు ఇవే ఉండవు. సో అట్లా బోల్డ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఫస్ట్ సినిమా థియేటర్గా రప్పించేది హీరోయిజమే కదమ్మా. హీరో బేస్ సినిమాలు కాబట్టి ప్రభాస్ కారణం కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ప్రభాస్ వల్లే లోపలికి వెళ్ళారు జనాలు. ఆ తర్వాత ఇప్పుడు అమితాబ్, కమల్ హాసన్ గ్రేట్ ఆర్టిస్టులే, గొప్ప నటులే, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద స్టార్ కాదు కదా. ప్రజెంట్ స్టార్ ఎవరు? రెబల్ స్టారే, ప్రభాసే కదా. ప్రభాసే నాకు తెలిసి ఎక్కువ భాగం ఉంటుంది అయింది. తర్వాత వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇప్పుడు కొన్ని సినిమాలు గతంలో కూడా ప్రభాస్ రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి, పేర్లు అనవసరం, మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఏముంది ఆ సినిమాలో? ప్రభాస్ని చూడడానికి వెళ్ళారు, ప్రభాస్ని బట్టి ఆడించారు, ప్రభాస్ బట్టే కలెక్షన్స్ వచ్చాయి. అవునా కాదు? లేకపోతే ప్రొడ్యూసర్లు పిచ్చోళ్ళు కాదు 100 కోట్లు 150 కోట్లు ఇవ్వడానికి. ఎందుకు ఇస్తారమ్మా? ఆయనలో అంత సత్తా లేకపోతే, ఆయన వల్ల సినిమా ఆడకపోతే, ఆయన సక్సెస్లో ఆయన భాగం లేకపోతే. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎందుకు అంత ఇదైపోతున్నారు? కేవలం ఆయన ఒక పెద్ద యాక్టర్ అంటే కాదు, అది ఆయనే చెప్తాడు. అన్నయ్య లాంటి నేను గొప్ప యాక్టర్ని కాదు అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన నా దృష్టిలో హీరోలు అంటే అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఆళ్ళు హీరోలు, నేను కాదని అంటాడు ఆయన కదా. మరి అలాంటప్పుడు ఆయన అంటే ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ స్టైల్ నేర్చుకున్నాడు. ఆయన చూడడానికే పిచ్ అయిపోయి వెళ్తారు. మరి అంతే కదా. చాలా హీరోలకి హిట్ అయితే ఎన్ని కలెక్షన్స్ వస్తాయో, పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్లాప్ అయితే అన్ని కలెక్షన్స్ వస్తాయంట. మరి అయిపోయింది. సక్సెస్ డిఫైన్ చేయగలమా మనం? కాబట్టి అవి ఎవరో ఊరికే ఆయన ప్రభాస్ని డిగ్రేడ్ చేయడానికి అనే గాలి మాటో, లేదంటే ఈ విధంగా అంటే మరికొద్ది సినిమాకి ఎవరైనా వెళ్తారు, ఊపు వస్తుందని అయిండొచ్చు. బట్ నేనైతే అందరి భాగం ఉంది. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడికి భాగం ఉంటుంది, ప్రభాస్కి ఉంటుంది. బట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హీరో ఓరియంటెడ్ కాబట్టి హీరోకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ.